మరీ అంత ఎదవని కాదండి, మీరు అనుకున్నా ఎదవనే కానీ అంత కాదు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక సినిమా అనేది ఒక ఎమోషన్ తీసుకొస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది అని కొంతమంది అది నమ్మిన వాళ్ళు ఉంటారు, జరిగింది అక్కడ ఆ పరిస్థితి అని కొంతమంది అంటారు, జరగకుండా ఉండాల్సిందని కొంతమంది అనొచ్చు. సో ఇప్పుడు నా పర్స్పెక్టివ్లో నేను సేకరించిన దాంట్లో తీసాను అనుకోండి, అది చూసినప్పుడు మీరు ఇలా జరిగిందా అని మీరు నమ్మితే ఒకవేళ డెఫినెట్గా మీకు అంతకుముందు ఉన్న ఇంప్రెషన్ కొంతమంది మీద పోవచ్చు. ఎందుకంటే మనకి ఎలక్షన్ అనేది ట్రస్ట్తో కూడిన, ఒక మనిషిని నమ్మాలి మనం తనకి ఏమన్నా చేయాలంటే. ఆ నమ్మకం మీద కొంచెం దెబ్బ పడచ్చు, కానీ అది ఎంత పడుతుంది, ఏ డిగ్రీలో పడుతుంది, ఎంతమందికి పడుతుంది అనేది నేను చెప్పలేను. బట్ ద ట్రూత్ ఈజ్ వాట్ హ్యాపెన్ ఈజ్ ద ట్రూత్. ఐ డోంట్ థింక్ సో. అది దానికి సంబంధం లేదు. ఇది కేవలం ఇప్పుడు మీరు ఒక ట్రూత్ మీకు 2 నెలల ముందు తెలిసిన, 4 నెలల ముందు తెలిసిన ట్రూతే కదా, మీకు ఇంప్రెషన్ అప్పుడే పడుతుంది కదా, దానికి టైంతో సంబంధం లేదు. ఇప్పుడు ప్రొడ్యూసర్కి జరిగిన నష్టం, దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, దాన్ని ఎలాగ చేయాలి అనేది ఆఫ్కోర్స్ డిస్కషన్ జరుగుతున్నాయండి. సో దట్ ఐ క్యాన్, ఆ డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను.